హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సింగిల్ సాల్మా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే లండన్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండగా అక్కడ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుని సికిందర్కి ఇస్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లక్నో నుంచి ఇక్కడికి వచ్చి పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు అని తనను పొగుడుతూ ఉంటారు. ఆ స్టేజ్ మీదకి సికిందర్ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. దాంతో ఆ సికిందర్, క్షమించాలి, నా మాతృభాష ఇంగ్లీష్ కాదు, నేను ఇప్పుడు నా మాతృభాష అయినటువంటి హిందీలో మాట్లాడతాను. మా అమ్మ ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేది, మాతృభాషలో మాట్లాడితేనే మన హృదయం నుంచి మన భావాలని నీట్ గా చెప్పగలమని అంటూ ఉండేది. సో నా భావాలన్నింటినీ కూడా మీకు హిందీలోనే చెప్తాను. నా స్టోరీని, నా లైఫ్ లోకి నా వైఫ్ ఎలా వచ్చింది, తన స్టోరీని కూడా మీకు చెప్తాను అంటూ గతంలో తన లైఫ్ లో ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. స్టోరీ కొన్ని సంవత్సరాల గతానికి వెళ్ళగా ఇక్కడే మనకు హీరోయిన్ అయినటువంటి సల్మాని చూపించడం జరుగుతుంది. ఈ సల్మా కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. తనకి అప్పటికే 33 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది, కానీ పెళ్లి మాత్రం చేసుకుని ఉండదు. తను పెళ్లి చేసుకోకుండా కష్టపడి డబ్బుల్ని సంపాదిస్తూ తన చెల్లెలిద్దరికీ కూడా పెళ్లి చేసి ఉంటుంది. దాంతో సల్మా మదర్, నువ్వు వెంటనే పెళ్లి చేసుకో, ఇప్పటికే చాలా వయసు అయిపోయింది అని ఆ సల్మాని చాలా ప్రెజర్ చేస్తూ ఉంటుంది. సల్మాకి మరొక తమ్ముడు కూడా ఉంటాడు. తను ప్రజెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు. దాంతో సల్మా ఎవరిని ప్రేమించకుండా తన కుటుంబాన్ని మాత్రమే మంచిగా చూసుకోవాలి అనే యాటిట్యూడ్ తో ఉంటూ ఉంటుంది. అయితే ఆ సల్మా ఉన్న ఏరియాలో ఉన్నటువంటి ఆకతాయిలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఈ సల్మా పేరుని రాసి దాని కింద సల్మా నెంబర్ ని కూడా ఇచ్చి, మీరు సింగిల్ గా ఉంటే మిమ్మల్ని సుఖపెట్టడానికి నేను వస్తాను అన్నట్లుగా అసభ్యంగా రాస్తూ ఉంటారు. అది చూసినటువంటి సల్మా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. సల్మా ఫాదర్ మాత్రం ఒకప్పుడు దేశం కోసం పోరాడి ఉంటాడు. ఇప్పుడు కూడా తను అదే భావాలతో జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ సల్మా బ్రదర్ సల్మా దగ్గరికి వచ్చి, నేను ధోనీలాగా అవ్వాలనుకుంటున్నాను, నాకు ఒక బ్యాట్ కొని ఇవ్వా అని అడుగుతూ ఉంటాడు. దాంతో సల్మా వెంటనే ఒక 500 రూపాయలు తనకి ఇవ్వగా తన బ్రదర్ వెంటనే ఆ సల్మాని చూసి, అక్క నాకు 500 రూపాయల బ్యాట్ కాదు, ఇంగ్లీష్ విల్లో బ్యాట్ కావాలి, దాని ఖరీదు 10,000 ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా సల్మా షాక్ అవుతుంది. ఆ రోజు సల్మా మదర్ సల్మా గురించి ఆలోచిస్తూ ఈ సల్మాకి ఎప్పుడు పెళ్లి చేయాలని చాలా బాధపడుతూ వెంటనే ఖురాన్ని ఆ సల్మా దగ్గరికి తీసుకుని వెళ్లి ఖురాన్ మీద ఒట్టేసి చెప్పు, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. దాంతో సల్మా కూడా సరే, మీ ఇష్టం వచ్చినట్లుగానే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. దాంతో అప్పటి నుంచి కూడా సల్మా కోసం పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. కానీ సల్మాకి అప్పటికే 33 సంవత్సరాల వయసు వచ్చి ఉండడంతో తన దగ్గరికి విచిత్రమైన సంబంధాలన్నీ కూడా తన దగ్గరికి వస్తూ ఉంటాయి. దాంతో సల్మా వాటన్నిటిని కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మరో పక్క సికిందర్ని చూపిస్తారు. అప్పటికే సికిందర్కి 40 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. అయినప్పటికీ తనకి పెళ్లి కాకుండా ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా తనతో వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే సికిందర్కి ఈ సల్మా పెళ్లి సంబంధం రావడంతో పెళ్లి చూపులు చూడడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ సల్మాను చూసినటువంటి సికిందర్కి ఆ అమ్మాయి బాగా నచ్చేయడంతో అక్కడ ఇద్దరు మాట్లాడుకునే సమయంలో సికిందర్ ఆ సల్మాతో మాట్లాడుతూ, మేడం మీరు నన్ను రిజెక్ట్ చేయకండి, మీరు అలా నన్ను రిజెక్ట్ చేస్తే మా అమ్మ మరియు చెల్లెళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ కూడా నేనే చూసుకోవడం వల్ల కొంచెం వయసు ఎక్కువయ్యింది, ప్లీజ్ నన్ను ఇక్కడే మీరు రిజెక్ట్ చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. ఆ మాట ఉన్నటువంటి సల్మా, ఇతనేమిటి అచ్చం నా లైఫ్ నే జీవించినట్లుగా ఉన్నాడు, ఇతను కూడా నాలాగే కుటుంబం కోసమే జీవించినట్లుగా ఉన్నాడు అనుకుని అక్కడ డెసిషన్ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు సికిందర్ తను బట్టల షాప్లో వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి సల్మా వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా కాఫీ షాప్లో కాఫీ తాగుతూ ఉన్న సమయంలో సల్మా సికిందర్ని చూసి మాట్లాడుతూ, నేను కూడా నా చెల్లెళ్ళకి పెళ్లి చేయడం, కుటుంబ బాధ్యతలన్నీ మీదేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయ్యింది, నాకు మీరు నచ్చారు, పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పడంతో సికిందర్ చాలా ఆనందపడుతూ ఇంటికి వెళ్లి తన చెల్లికి మరియు అమ్మకి చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు సికిందర్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా సల్మా ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. అప్పుడే పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడుతూ, సమయం ఎక్కువ లేదు, 1 వీక్ లోనే పెళ్లి చేసేయాలి అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఎంగేజ్మెంట్ దగ్గరికి సల్మా ఆఫీస్ లో పనిచేసేటటువంటి వర్కర్స్ కూడా అక్కడికి వస్తారు. అప్పుడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ కూడా తెలుస్తుంది. దాంతో సల్మా కొలీగ్స్ వెంటనే సల్మా దగ్గరికి వెళ్లి, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, మన ఆఫీస్ పని మీద 7 మంది 2 నెలల పాటు లండన్ కి వెళుతున్నారు, వారిలో నువ్వు కూడా ఉన్నావు, రేపే నువ్వు లండన్ కి వెళ్ళాలి అని అంటారు. ఆ మాటలు విన్నటువంటి సల్మా లండన్ కి వెళ్లాలా వద్దని ఆలోచిస్తూ ఇదే విషయాన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ పేరెంట్స్ దగ్గర చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్ మాత్రం చాలా
సీరియస్ గా సల్మాని చూస్తూ, ఇప్పటి వరకు నువ్వు సంపాదించింది చాలు, పెళ్లి చేసుకుని నీ భర్తతో ఆనందంగా ఉండు అని అంటూ ఉంటారు. ఇది మొత్తం దూరం నుంచి విన్నటువంటి సికిందర్ వెంటనే అక్కడికి వెళ్ళి, మామయ్య అలా మాట్లాడకండి, మాకెలాగా పెళ్లి చేసుకోవడానికి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, తను లండన్కి వెళ్ళేది 2 నెలలే కదా, ఏం పర్వాలేదు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, 2 నెలల తర్వాతే మేము పెళ్లి చేసుకుంటాం, సల్మాని లండన్కి పంపించండి అని సల్మా పేరెంట్స్ ని కూడా ఒప్పిస్తాడు. దాంతో సికిందర్ మరియు సల్మా పేరెంట్స్ కూడా సల్మా లండన్కి వెళ్ళడానికి ఒప్పుకోవడంతో సల్మా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజే సికిందర్ బ్యాండ్ మేళం ఏర్పాటు చేసి ఆ సల్మాన్ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయడంతో సల్మా తన టీమ్ తో పాటు కలిసి లండన్ కి వెళ్లిపోతుంది. అలా వాళ్ళు లండన్ కి వెళ్లిన తర్వాత వాళ్ళని పికప్ చేసుకోవడానికి హనీ సింగ్ అని ఇండియాకి చెందిన వ్యక్తి రావడంతో వాళ్ళందరూ కూడా హనీ సింగ్ కార్ లోనే వెళుతూ ఉంటారు. అప్పుడు సల్మా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేస్తున్నటువంటి హనీ సింగ్ ని చూసి, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి డ్రైవింగ్ చేసుకుంటున్నావా అన్నట్లుగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే సల్మా మాత్రం అతన్ని ఏమీ కూడా కొంచెం కూడా మాట్లాడకుండా ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి ఆ హనీ సింగ్ కి కొంచెం ఆ సల్మా మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ వీళ్ళందరూ కూడా ఆఫీస్ కి వెళ్ళగా అక్కడ పై అధికారులు వీళ్ళని చూసి, మీ అందరూ కూడా ఏ వర్క్ చేయాలో మీకు ఒక మేనేజర్ ని అరేంజ్ చేశాం, ఆ మేనేజర్ వచ్చి మీ డ్యూటీస్ అన్ని కూడా మీకు చెప్తాడు అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వీళ్ళ మేనేజర్ వస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అది మరి ఎవరో కాదు, నిన్న వీళ్ళందరినీ కూడా కారులో పికప్ చేసుకున్నటువంటి హనీ సింగ్ అక్కడికి వస్తారు. హనీ సింగ్ ని చూసినటువంటి సల్మా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడి భయపడుతూ వెంటనే అతని దగ్గరికి వెళ్లి, సారీ సార్, నేను తప్పుగా మాట్లాడాము అని అంటూ ఉంటారు. అప్పుడు ఆ హనీ సింగ్ వీళ్ళందరినీ చూసి, లండన్ లో డ్రైవర్ అయినా లేదా మరి ఏ పని చేసినా సరే అందరినీ కూడా సమానంగానే చూస్తారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ ఏ పనులు చేయారో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. వచ్చేస్తే ఒక రోజు ఈ సల్మా దగ్గరికి లండన్ యువకుడు వచ్చి ఒక వైన్ బాటిల్ ని గిఫ్ట్ గా ఇస్తూ ఉంటాడు. అది చూసినటువంటి సల్మాకి ఏమీ అర్థం కాకుండా ఉండడంతో పక్కనే ఉన్న హనీ సింగ్ మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక అలవాటు ఉంది, వాళ్ళకి ఎవరైనా అమ్మాయి నచ్చితే వాళ్ళకి ప్రపోజ్ చేసే విధంగా వైన్ బాటిల్ ని గిఫ్ట్ గా ఇస్తారు, అది తీసుకుంటే అమ్మాయి యాక్సెప్ట్ చేసినట్లుగా భావించి ఆ తర్వాత రోజు వాళ్ళు డేటింగ్ కి వెళ్తారు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి సల్మాన్ నవ్వుతూ ఆ బాటిల్ ని తీసుకోకుండా రిజెక్ట్ చేస్తుంది. దీన్ని చూసినటువంటి హనీ సింగ్ కి ఆ సల్మా మీద లైట్ గా ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. వచ్చేస్తే ఆ రోజు రాత్రి హనీ సింగ్ సల్మా టీమ్ లో ఉన్న వాళ్ళందరి కూడా పబ్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆ హనీ సింగ్ ఈ సల్మాని తనతో పాటు డాన్స్ చేయమని అడుగుతాడు. సల్మా హనీ సింగ్ ని బెస్ట్ ఫ్రెండ్ లాగా చూస్తూ ఉండడంతో తనతో పాటు వెళ్లి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటుంది. మరో పక్క భారతదేశంలో ఉన్నటువంటి సికిందర్ ఆ సల్మా తమ్ముడికి తను కోరినటువంటి బ్యాట్ ని కొనిస్తాడు. దాంతో తను చాలా ఆనందపడుతూ ఆ బ్యాట్ ఫోటోని తీసి సల్మాకి పంపించడంతో ఆ బ్యాట్ ని చూసినటువంటి సల్మా కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ హనీ సింగ్ సల్మా అండ్ టీమ్ ని కూడా లండన్ లో ఉన్నటువంటి ఒక కార్ రేసింగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ లండన్ వాళ్ళు వీళ్ళని చాలా అవమానకరంగా మాట్లాడుతూ, మీరు అసలు కార్ ని డ్రైవ్ చేయగలరా అన్నట్లుగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో సల్మా వెంటనే ఒక కార్ లో కూర్చొని చాలా వేగంగా దాన్ని డ్రైవ్ చేస్తుంది. ఆ వేగాన్ని చూసినటువంటి ఆ లండన్ లోని యువకులు ఈ సల్మాను చూసి మాట్లాడుతూ, నువ్వు చాలా వేగంగా డ్రైవ్ చేసావు, నువ్వు మా టీమ్ లో జాయిన్ అవుతావా అని అడుగుతూ ఉంటారు. ఈ సల్మా కార్ డ్రైవింగ్ చేసే వేగాన్ని చూసినటువంటి సికిందర్ కూడా చాలా ఆనందపడుతూ తనని ఇష్టపడడం మొదలు పెడతాడు. ఆ రోజు రాత్రి అందరూ కూడా మందు తాగుతూ ఉంటారు, కానీ సల్మా మాత్రం ఇది మన సాంప్రదాయంలో లేదు, మనం మందు తాగకూడదు అనుకుని సైలెంట్ గా ఉంటుంది. కానీ అందరూ తాగుతూ ఉండడంతో తప్పులేదు, ఒకసారి తాగుదామని వెళ్లి మందు తాగి ఇంటికి వెళ్లి నిద్రపోతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిద్ర లేచినటువంటి సల్మా, మనం లండన్ కి వచ్చి లేనిపోని అలవాట్లు చేసుకుంటున్నాం, మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నట్లుగా ఉన్నామని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు సల్మా టీమ్ లో ఉన్న ఒక మహిళ సల్మా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, సల్మా, నేను కూడా నీలాగే ఒక మాస్క్ వేసుకుని జీవిస్తూ ఉండేదాన్ని, ఒకరోజు చాలా ఆశపడి బాత్రూమ్ లో ఉన్నటువంటి ఒక సిగరెట్ తాగాను, నా భర్త చూసి వెంటనే ఆ రోజు నన్ను నా భర్త కొట్టిన దెబ్బల్ని నేను నా జీవితంలో మర్చిపోలేను, వాళ్ళు మగవాళ్ళకి ఒక సపరేట్ చట్టం రాసినట్లుగా ఫీల్ అవుతూ ఆడవాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పినట్లుగా వినాలి అనుకుంటూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత సల్మాకి లండన్ లో ఉన్నటువంటి ఒక యువత పరిచయం అయ్యి ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా ఉంటే స్టైల్ గా ఉంటామో అవన్నీ కూడా చెప్తూ ఉండడంతో సల్మా వాటన్నిటిని కూడా తీసుకుని ట్రై చేస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే సల్మాకి బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు ఇవ్వడంతో అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అదే రోజు సాయంత్రం అందరూ కూడా లండన్ లో ఉన్నటువంటి ఒక ఫేమస్ బీచ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ అందరూ కూడా బికినీల్లో వెళ్లి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అయితే మన సల్మా టీంలో ఉన్న వాళ్ళు ఇండియా నుంచి వచ్చి ఉండడంతో వాళ్ళందరూ కూడా శారీలోనే బీచ్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ శారీతో అక్కడ ఎంజాయ్ చేయలేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదే విషయాన్ని సల్మా హనీ సింగ్ దగ్గరికి వెళ్లి చెప్పగా హనీ సింగ్ ఆ సల్మాని చూసి, శారీతో మీరు కంఫర్ట్ గా ఇక్కడ స్విమ్మింగ్ చేయలేరు, మీరు కూడా బికినీ వేసుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా మిమ్మల్ని తప్పుగా చూడరు, ఎందుకంటే ఇదంతా కూడా ఇక్కడ సర్వసాధారణం, సో మీరు కూడా బికినీ వేసుకోండి అని చెప్పి బికినీ డ్రెస్ తీసుకువచ్చి ఆ హనీ సింగ్ సల్మాకి ఇస్తాడు. ఆ తర్వాత సల్మా వెంటనే ఒక స్విమ్ షూట్ వేసుకుని
అక్కడికి రావడంతో లండన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సల్మాని పెద్దగా పట్టించుకోకుండా సాధారణంగా చూస్తూ ఉంటారు. కానీ అప్పటి వరకు సల్మాతో పద్ధతిగా మాట్లాడుతున్నటువంటి హనీ సింగ్ సల్మాన్ ఎప్పుడైతే ఆ స్విమ్ సూట్ లో చూశాడో అప్పటి నుంచి తనని వంకర బుద్ధితో చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ కూడా అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. సల్మా కూడా ఆ బికినీ డ్రెస్ లోనే కొన్ని ఫొటోస్ ని కూడా అక్కడ తీయించుకుంటుంది. ఆ తర్వాత హోటల్ దగ్గరికి వెళ్లిన సమయంలో సల్మా రూమ్ లాక్ అయిపోయి ఉంటుంది. తను ఎంత ట్రై చేసినా రూమ్ ఓపెన్ అవ్వకుండా ఉండడంతో అక్కడికి హనీ సింగ్ వచ్చి తనకు క్లోజ్ గా ఉంటూ దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు సల్మాకి తన మీద ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దాంతో సల్మా వెంటనే రూమ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఉంటే ఏదైనా తప్పు జరిగేలాగా ఉంది అని హనీ సింగ్ ని అక్కడి నుంచి పంపించేసి తను రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. కొంతసేపటి తర్వాత హనీ సింగ్ మళ్ళీ అక్కడికి వచ్చి డోర్ కొడుతూ ఉండడంతో సల్మా వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఆ హనీ సింగ్ ను ఒక్కసారిగా కౌలించుకుంటుంది. దాంతో ఇద్దరు కూడా రూమ్ లోకి వెళ్లిపోయి ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా అక్కడ ఇంటిమేట్ అవుతారు. మరోపక్క ఇండియాలో ఉన్నటువంటి సికిందర్ ఆ సల్మాకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ సల్మా మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. తనకు అవార్డు ఇస్తున్నటువంటి ఫంక్షన్ లో సికిందర్ తన స్టోరీ చెప్తున్నాడు కదా. ఆ సికిందర్ మాట్లాడుతూ, ఏంటి స్టోరీ విని షాక్ అవుతున్నారా? లైఫ్ అన్నాక ఇవన్నీ కామన్. మీరు నా స్టోరీ మొత్తం విని అప్పుడు షాక్ అవ్వాలా వద్దా అని మీరు అప్పుడే డిసైడ్ చేసుకోండి అని ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సల్మా నేను ఎందుకు రాత్రి ఈ విధంగా చేశాను అని చాలా బాధపడుతూ వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. దాంతో సల్మా ఫ్రెండ్ వెంటనే సల్మాతో మాట్లాడుతూ, ఎందుకే నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండేదానివి కదా, అక్కడికి వెళ్ళి సడన్ గా ఎందుకు ఇలా మారిపోయావు? నువ్వు అక్కడ పెళ్లికి ముందే తప్పు చేసిన విషయం నాకు చెప్తే చెప్పావు, ఇంకెవరికి కూడా చెప్పొద్దు. ఈ విషయం సికిందర్కి చెప్తే నీ పెళ్లి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. అలా ఎట్టి పరిస్థితుల్లో తనకి మాత్రం చెప్పొద్దు అని అంటూ ఉంటుంది. మరోపక్క ఇండియాలో ఉన్నటువంటి సికిందర్ ఆ సల్మా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి సల్మా మదర్ తో మాట్లాడుతూ 2 రోజుల నుంచి సల్మా ఫోన్ ఎత్తడం లేదు, నాకెందుకో కొంచెం భయంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సల్మా మదర్ కూడా, నేను కూడా 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నా కానీ నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, మీరేం కంగారు పడకండి, తను బాగానే ఉంటుంది, ఏదో వర్క్ ప్రెషర్ లో ఎత్తకుండా ఉంటుంది అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క లండన్ లో ఉన్నటువంటి హనీ సింగ్ ఆ తర్వాత రోజు లార్డ్స్ లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం దగ్గరికి సల్మాని తీసుకుని వెళ్తాడు. అక్కడ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత తన ఇంటికి కూడా తీసుకుని వెళ్లి తన ఇంట్లో ఉన్న పేరెంట్స్ కి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత సల్మా టీం లండన్ కి వచ్చినటువంటి పని కూడా పూర్తయిపోతుంది. దాంతో సల్మా వెంటనే ఇండియాకి వెళ్లే ముందు ఒకసారి హనీ సింగ్ ని కలిసి వద్దామని చెప్పి హనీ సింగ్ ఇంటి దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఆ సమయంలో హనీ సింగ్ తన లవర్ తో అక్కడ ఉంటాడు. అంటే ఆ హనీ సింగ్ కి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి ఆ సల్మా చాలా బాధపడుతూ అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోపక్క ఇండియాలో సల్మాన్ ఇంటి దగ్గర ఉన్నటువంటి కొంతమంది యువకులు నెట్ లో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి బికినీ డ్రెస్ లో మన సల్మా దియించుకున్నటువంటి ఒక ఫోటో వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి వాళ్ళు ఈ ఫోటోలో ఉన్నది అచ్చం సల్మా లాగానే ఉంది అని ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకుని ఆ ఫోటోని తీసుకుని వెళ్లి సికిందర్ వాళ్ళ అమ్మకు చూపిస్తారు. ఆ ఫోటోని చూసినటువంటి సికిందర్ మదర్ ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అనుకుంటూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి సికిందర్ వెంటనే ఆ కుర్ర వాళ్ళని చాలా తీవ్రంగా కొడుతూ, ఇది ఆ సల్మా తీసుకున్న ఫోటో అయి ఉండదు, వీళ్ళే ఏదో మార్ఫింగ్ చేసి ఉంటారు అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ కుర్ర వాళ్ళని సికిందర్ బాగా కొట్టడంతో వాళ్ళకు కోపం వచ్చి ఆ ఫోటోని బాగా ప్రింటింగ్ తీసి ప్రతి బజార్ లో కూడా ఆ ఫోటోని అంటించి పెడతారు. దాంతో ఆ ఫోటో ఊరంతా కూడా వైరల్ అయిపోతుంది. అదే సమయంలో ఈ ఫోటో సల్మా ఫాదర్ ఫోన్ కు కూడా వెళ్లడంతో ఆ ఫోటోని చూసినటువంటి సల్మా ఫాదర్ ఫోన్ ని వెంటనే పగలగొట్టి నా కూతురు అక్కడికి వెళ్ళినాక సాంప్రదాయాలన్నీ మర్చిపోయి చెడిపోయినట్లుగా ఉంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క ఇండియాకి బయలుదేరుతున్నటువంటి సల్మా దగ్గరికి హనీ సింగ్ వచ్చి మాట్లాడుతూ, మీరు ఇండియాకి వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ మీకు ఎప్పుడు ఇక్కడికి రావాలన్నా సరే వెంటనే లండన్ కి వచ్చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇండియాకి పంపిస్తాడు. సల్మా ఇంటికి తిరిగి రాగా ఇంట్లో ఉన్నటువంటి తన ఫాదర్ మాత్రం సల్మాని చాలా తీవ్రంగా తిడుతూ, నువ్వు సాంప్రదాయాలన్నీ కూడా మర్చిపోయి ఇచ్చలవిడిగా తయారైనట్లుగా ఉన్నావని తిడుతూ ఉంటాడు. దాంతో సల్మా కూడా కోపం తెచ్చుకుని, అవును నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ నేను వేసుకున్నాను, నా వల్లే మీ సాంప్రదాయాలు చెడిపోతాయంటే నేనే బయట ఉంటాను అని చెప్పి తను అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్లిపోయి, నేను వీళ్ళ కోసం ఇంత కష్టపడ్డాను కానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు సల్మా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, నేను హనీ సింగ్ ని చాలా ఇష్టపడుతున్నాను అని అంటూ ఉంటుంది. దానికి తన ఫ్రెండ్ మాట్లాడుతూ, మరి సికిందర్ ని నువ్వు పెళ్లి చేసుకోవా అని అడుగుతుంది. దానికి ఆ సల్మా సమాధానం చెప్తూ, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే లేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి సల్మా ఫ్రెండ్ కూడా సల్మాని చూసి, నువ్వు లండన్ కి వెళ్ళిన తర్వాత చాలా మారిపోయావు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సల్మాన్ వెతుక్కుంటూ సికిందర్ వచ్చి, నువ్వేం బాధపడకు, ఆ కుర్రాళ్ళందరూ కూడా ఆ ఫోటోని కావాలని క్రియేట్ చేసినట్లుగా ఉన్నారు, నువ్వు అలాంటి పని చెయ్యు అని నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్న సల్మా
వెంటనే ఆ సికిందర్ ని చూసి అది ఫేక్ ఫోటో కాదు, నిజమైన ఫోటోనే అంటుంది. దానికి ఒక క్షణం ఆలోచించినటువంటి సికిందర్ ఆ సల్మాన్ చూసి, అవన్నీ కూడా లండన్ లో కామనే కదా, వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు వాటి గురించి చాలా బాధపడకు అని వెంటనే తను తిరిగి మళ్ళీ ఆ సల్మా ఫాదర్ దగ్గరికి వెళ్లి, ఏంటి అంకుల్ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు, సల్మాన్ ఇంట్లోకి రానివ్వండి అని తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క సల్మా తను వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ కి వెళ్ళగా వర్క్ లోని వాళ్ళు కూడా సల్మాన్ విచిత్రంగా చూస్తూ ఆ గోడ మీద అంటించి ఉన్న పోస్టర్స్ ఈ అమ్మాయివే కదా అన్నట్లుగా ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు సల్మా ఇంటి దగ్గరికి తన తమ్ముడు వెళ్లి, అక్క నువ్వు ఆ విధంగా ఫోటో దిగినందుకు నాకు నీ మీద ఏమీ కోపం లేదు, నువ్వు మన కుటుంబాన్ని చాలా కష్టపడి పోషించావు, నేను కూడా నిన్ను చాలా సార్లు నాకు బ్యాట్ కొనివ్వమని చాలా ఏడిపించాను, నన్ను క్షమించక్క, ఇక మీదట అలా చెయ్యను, నేను స్కూల్ మానేసి మన ఫ్యామిలీ బాధ్యతలంతా కూడా నేనే చూసుకుంటాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సల్మా, ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నేను ఎంత కష్టపడింది నువ్వు చదువుకోవడం కోసమే కదా, నువ్వు అలాంటి ఏమీ చేయొద్దు, నువ్వు స్కూల్కి వెళ్ళు, నేనే కుటుంబ బాధ్యతను చూసుకుంటాను అని తిరిగి మళ్ళీ తన కుటుంబ బాధ్యతను తనే తీసుకుంటుంది. వచ్చేస్తే ఆ తర్వాత సల్మా వెంటనే వాళ్ళ ఫ్యామిలీ ఎవరి దగ్గర అప్పు చేసిందో అప్పు తీర్చేద్దామని అతని దగ్గరికి వెళ్ళగా ఆ వ్యక్తి సల్మాన్ చూసి, అవసరం లేదు, మీ అప్పుని ఆల్రెడీ సికిందర్ తీర్చేశాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి సల్మా, మనం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచనలో పడ్డాం, అతను మాత్రం ఈ విధంగా మంచి పనులు చేస్తున్నాడు, ఇక అతని దగ్గర నిజాన్ని దాచిపెట్టకూడదు, తనకు నిజం చెప్పేయాలి అని డిసైడ్ అవుతుంది. దాంతో సల్మా వెంటనే సికిందర్ ని ఒక ప్లేస్ దగ్గరికి పిలిచి జరిగిందంతా కూడా అతనికి వివరించి చెప్తుంది. దాంతో ఆ మాటలు విన్నటువంటి సికిందర్ ఒక్కసారిగా షాక్ అయ్యి, సికిందర్ ఏమీ మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిపోయి మళ్ళీ ఆ సల్మాన్ చూసి మాట్లాడుతూ, నువ్వు నా జీవితంలోకి వచ్చాక నాకు అన్నీ కూడా మంచి జరుగుతున్నాయి, జరిగింది ఏదో జరిగిపోయింది, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి సల్మా మాత్రం బాగా ఆలోచించి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. దాంతో కోపం తెచ్చుకున్న సికిందర్ ఒక్కసారిగా పైకి లేచి ఆ సల్మాన్ చూసి, నేను ఆల్రెడీ కళ్యాణ మండపానికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను, మన పెళ్లి రోజున నేను కళ్యాణ మండపంలో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు అక్కడికి రాకపోతే నా శవాన్ని చూస్తావని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఆ సల్మా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మరోపక్క హనీ సింగ్ కూడా ఎప్పుడైతే సల్మా ఇండియాకి వచ్చేసిందో అప్పటి నుంచి కూడా తను చాలా బాధపడుతూ ఈ సల్మాని చాలా మిస్ అవుతున్నామని వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పి సల్మాని కలవడం కోసం ఇండియాకి బయలుదేరి వచ్చేస్తాడు. అలా ఇండియాకి వచ్చినటువంటి హనీ సింగ్ వెంటనే సల్మా దగ్గరికి వెళ్లి తనని కలిసి, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, నువ్వు నాతో పాటు వచ్చి మనం ఇద్దరం పెళ్లి చేసుకుని లండన్ కి వెళ్లిపోదామని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి సల్మా వెంటనే హనీ సింగ్ ని చూసి, నేను నిన్ను ప్రేమించిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడైతే నీ మీద నాకు ప్రేమ లేదు అని చెప్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత సికిందర్ చెప్పినటువంటి డేట్ రానే వస్తుంది. సికిందర్ మేళ తాళాలతో చాలా గ్రాండ్ గా కళ్యాణ మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోపక్క హనీ సింగ్ కూడా చాలా గ్రాండ్ గా మేళ తాళాలతో కళ్యాణ మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు. ఒక దశలో ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడడంతో ఇద్దరు కూడా సల్మాన్ నన్నే పెళ్లి చేసుకుంటుంది అంటే నన్నే పెళ్లి చేసుకుంటుంది అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సల్మా సిస్టర్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి, మా అక్క మీ ఇద్దరికి దొరకదు, మా అక్క అసలు కళ్యాణ మండపంలోనే లేదు అని అంటుంది. దాంతో సికిందర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి సల్మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి సల్మా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. దానికి సల్మా ఫ్రెండ్ మాట్లాడుతూ, సల్మా ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వెళ్ళింది అని చెప్పడంతో సికిందర్ మరియు హనీ సింగ్ ఇద్దరు కూడా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తారు. సికిందర్ వెంటనే ఆ సల్మా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఏంటి సల్మా, నన్ను పెళ్లి చేసుకోవా, ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. మరోపక్క హనీ సింగ్ కూడా అక్కడికి వచ్చి, సల్మా నన్ను పెళ్లి చేసుకో, మనం ఇద్దరం కూడా లండన్ కి వెళ్లిపోదాం అని అంటూ ఉంటాడు. ఇప్పుడు సల్మా మాట్లాడుతూ, నేను 12 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబం కోసం చాలా కష్టపడి పోషిస్తున్నాను, అక్కడ మా ఫాదర్ నన్ను తన కంట్రోల్లో పెట్టుకుని ఉండేవాడు, ఇప్పుడు ఈ సికిందర్ కూడా నన్ను పెళ్లి చేసుకుని నన్ను అతని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు, నిజం చెప్పు సికిందర్, నీకు అసలు మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం కూడా అసలు ఇష్టం లేదు, అలాగే నేను జాబ్కి వెళ్ళడం కూడా నీకు ఇష్టం లేదు, నువ్వు నా మీద కేవలం జాలి మాత్రమే చూపిస్తున్నావు, నువ్వు ఇదే విధంగా జీవితాంతం కూడా నా మీద జాలినే చూపిస్తూ ఉంటావని చెప్పి ఆ తర్వాత తను వెంటనే మళ్ళీ ఆ హనీ సింగ్ దగ్గరికి వెళ్ళి, హనీ సింగ్, నువ్వు లండన్లోనే పుట్టి పెరిగావు, నీకు చాలా తెలివితేటలు ఉండాలి, కానీ నువ్వు ఒక మూర్ఖుడివి, నువ్వెంతసేపు నన్ను పెళ్లి చేసుకుని లండన్కి తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఎందుకు నువ్వు ఈ లక్నోలోనే ఉండవచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. అలా గట్టిగా వాళ్ళందరి మీద అరిచినటువంటి సల్మా వెంటనే వాళ్ళందరినీ చూసి, నేను నా కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీర్చేసి ఇక్కడి నుంచి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాను, అందుకే నేను ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసాను, ప్లీజ్ నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వండి అని తను వెంటనే ఆ సికిందర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, మీరు నా కోసం నా ఫ్యామిలీ కోసం చాలా చేశారు, కానీ నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, దానికి నన్ను క్షమించండి, నేను నీకు ఎప్పటికీ కూడా బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంటాను అని చెప్పి రైలు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాట ఉన్నటువంటి సికిందర్ మరియు హనీ సింగ్ ఇద్దరు కూడా వాళ్ళ మనసు మార్చుకుంటారు. పర్చేస్తే ఇదంతా కూడా తనకు అవార్డు ఇస్తున్నటువంటి ఫంక్షన్ లో సికిందర్ చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న చాలా మంది, అంటే మీరు ఇంకా సింగిల్ గానే ఉన్నారా అని అడుగుతూ ఉండడంతో అప్పుడు సికిందర్ మాట్లాడుతూ, 33 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి నేను ఒంటరిగా సింగిల్ గా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పి నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది, అలాంటిది నేనెందుకు సింగిల్ గా బ్రతకలేను, అందుకే
అందుకే నేను కూడా సింగిల్ గా బ్రతకాలనుకుని ఆ రోజే డిసైడ్ అయ్యాను. ఎప్పుడైతే తను నా లైఫ్ లో నుంచి వెళ్ళిపోయిందో అప్పుడే నాకు లండన్ లో ఒక కాంట్రాక్ట్ వచ్చి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బిజినెస్ లో ఈ స్థాయికి ఎదిగాను. అప్పుడే నన్ను ఇక్కడ ఒక ఇంగ్లీష్ అమ్మాయి ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి పేరు జెస్సీ అని. జెస్సీని కూడా స్టేజ్ మీదకి పిలుస్తూ ఉంటాడు. ఈ స్టోరీ విన్నటువంటి ఆ సభకు వచ్చిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక్కడే మీకు ఆ సల్మా ఎక్కడ ఉంది అన్న డౌట్ రావచ్చు. సల్మా ట్రైనింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి లండన్ కి వచ్చేసి అక్కడ తన కారు రేస్ లో పాల్గొని మంచి పేరుని సంపాదించుకుని ఉండి ఉంటుంది. అలాంటి సల్మా ఎక్కడైతే ఈ సికిందర్ కి సన్మానం జరుగుతుందో ఆ సభ దగ్గర కూడా వచ్చి అక్కడ సికిందర్ చెప్పినటువంటి స్టోరీ మొత్తం కూడా తను వింటూ ఉంటుంది. అంటే ఇప్పటికీ ఆ సల్మా ఒంటరిగానే ఉంటూ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఆ అమ్మాయి గర్భంలో పెరుగుతున్న బిడ్డ బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకోవాలి అని కోర్టు ఎందుకు తీర్పునిచ్చింది? అసలు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయాడు? రాత్రిపూట జ్యూస్ షాప్ కు వెళ్ళినటువంటి ఆ జానకికి ఏం జరిగింది? జానకికి జరిగినటువంటి అన్యాయానికి చివరికి న్యాయం జరిగిందా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.